హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు సింగరేణి నుంచి అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి 29th అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. సో ఎందుకు ఈ సింగరేణి పోస్టుల గురించి ఎక్కువ మంది సర్చ్ చేస్తున్నారు, అలానే ఎందుకు ఈ పోస్టులు కొట్టాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారంటే, సో దీనికి సంబంధించి ఉన్న అలవెన్సెస్ కానీ ఓకే, సో వర్క్ సేఫ్టీ కానీ ఓకే, సో అలా అంటే మనకు పర్టికులర్గా ఇంత అమౌంట్ ఆఫ్ శాలరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో అలానే సో దీని హై శాలరీస్ అనమాట. ఓకే, సో డిప్లొమా బేస్డ్ మనం తీసుకున్నా కానీ సో ఇది మనకు హై శాలరీస్ అనమాట. సో వేరే ఏ పోస్ట్తో మనం కంపేర్ చేసుకున్నా కానీ ఇన్ని అలవెన్సెస్ కానీ ఏవి కూడా మనకు సో ఉండవు. ఓకే, సో దీనికి సంబంధించి సిలబస్ చాలా మంది అడుగుతున్నారు. ఓకే, సో అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్కి సంబంధించి సో అలానే మనకి సో గో విద్య యాప్లో ఓకే, సో ఈ కోర్స్ అనేది ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో గో విద్య యాప్లో సో అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్, అలానే సో మేనేజ్మెంట్ ట్రైనీ, E&M, అలానే సో ఎలక్ట్రీషియన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ. ఓకే, సో ప్రతి ఒక్క కోర్సు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా యాప్లోకి వెళ్ళేసి మీరు దాన్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్కి సంబంధించిన సిలబస్ అనేది డీటెయిల్గా మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం తీసుకుంటే సో మనకు పేరుకే డిప్లొమా లెవెల్ అని చెప్పినా కానీ ఓకే, సో కానీ కొంచెం హయ్యర్ లెవెల్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అందుకని చెప్పేసి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే డిప్లొమా వాళ్ళు కదా, మనం ఈ సెట్కి ఏ విధంగా ప్రిపేర్ అయినామో సిమిలర్గా దీనికి కూడా ప్రిపేర్ అయితే వస్తుంది అనుకుంటే చాలా తప్పు. ఓకే, సో మనకు అడిగే లెవెల్ చాలా డెప్త్ అనేది ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్లో డెప్త్ అనేది ఉంటుంది. సో కానీ డిప్లొమా లెవెల్లోనే మనకు అడుగుతారు అనమాట. ఓకే, సో కొంచెం హయ్యర్ స్టాండర్డ్ మనం ప్రిపేర్ అవుతే ఈ ఎగ్జామ్ని ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే, సో సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్ మనము క్లియర్ కట్గా ఓకే, సో లేదంటే మనం నెట్వర్క్స్ అనుకుంటాం అనమాట. ఈ సబ్జెక్ట్ని మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బేసిక్ డెఫినేషన్స్ ఉంటాయి. ఇవి మనము DC అండ్ AC మిషన్స్లో ఓకే, సో ఇది మిషన్స్. ఓకే, సో DC అండ్ AC మిషన్స్. ఓకే, సో మిషన్కి సంబంధించిన బేసిక్స్, అలానే సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన బేసిక్స్ అని అంటే ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే, సో వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి. ఓకే, సో దీని బేసిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్స్, ఎనర్జీ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, అలానే సో డిఫరెంట్ లాస్ అనేవి మనకు ఉంటాయి. అవన్నీ మనం మిషన్స్లో నేర్చుకుంటాము. అలానే మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కూడా డెఫినెట్గా నేర్చుకుంటాం. ఓకే, సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మనకి ఏమేమి వస్తాయంటే DC సర్క్యూట్స్ వస్తాయి, AC సర్క్యూట్స్ వస్తాయి, 2-port నెట్వర్క్స్ ఉంటాయి, అలానే మనకి ట్రాన్సియంట్స్ ఓకే, అలానే థీరమ్స్, ఇవన్నీ కూడా మనకి సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్. ఓకే, సో ఈ సబ్జెక్ట్ మనము ఫస్ట్ చదవాల్సి ఉంటుంది. ఓకే, సో కొన్ని సబ్జెక్ట్స్ మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈ పోస్ట్ అనేది మనము ఈజీగా కొట్టచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే, సో నెక్స్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్ మెజర్మెంట్స్. ఓకే, సో మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ రెండు కూడా చదవాలి. సో దీంట్లో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే PMMC. ఓకే, సో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో అలానే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మూవింగ్ ఐరన్, నెక్స్ట్ డైనమోమీటర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, నెక్స్ట్ ఎనర్జీ మీటర్. ఓకే, సో నెక్స్ట్ 2-watt మీటర్ మెథడ్, నెక్స్ట్ మనకున్నది సో బ్రిడ్జెస్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ గురించి మనము నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో చాలా సింపుల్ సబ్జెక్ట్ మెజర్మెంట్ అనేది, చాలా ఇంట్రెస్టింగ్గా మనం ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మనం ఆల్రెడీ మెజర్మెంట్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో PMMCతో పాటు ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మన ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇదే ఆర్డర్లోనే మేము క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ పవర్ సిస్టమ్స్. ఓకే, సో పవర్ సిస్టమ్స్లో మనం డిప్లొమాలో లేదంటే ఈ సెట్లో మనం ఎంతవరకు చదువుతామంటే మనం పవర్ జనరేషన్ గురించి నేర్చుకుంటాము, అలానే పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకుంటాము, అలానే పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ గురించి నేర్చుకుంటాం. ఓకే, సో ప్రొటెక్షన్, సో ఇక్కడ కూడా మనకు సో ఈ 3 సబ్జెక్టులే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ పవర్ సిస్టమ్ అనాలిసిస్ గురించి కొంతమంది అడుగుతున్నారు. ఓకే, సో అనాలిసిస్ గురించి మనకు పూర్తిగా అవసరం లేదు. సో ఓన్లీ బేసిక్స్ మాత్రమే మనకి ఇక్కడ అవసరం. ఓకే, సో ఇక్కడ పవర్ సిస్టమ్స్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పవర్ సిస్టమ్స్. ఓకే, సో ఏ సబ్జెక్ట్తో కంపేర్ చేసుకున్న పవర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కానీ ఫస్ట్ మనం ప్రిపరేషన్ మాత్రం నెట్వర్క్స్తోనే చేయాలి, ఎందుకంటే బేసిక్స్ మనకు వస్తేనే రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ ఈజీగా మనము సో నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి ఏంటంటే DC అండ్ AC మిషన్స్. ఓకే, సో ఇక్కడ మనకు 4 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది DC మిషన్, సెకండ్ది ట్రాన్స్ఫార్మర్స్, నెక్స్ట్ థర్డ్ది ఓకే సో ఇండక్షన్ మిషన్, నెక్స్ట్ ఫోర్త్ది సో మనకు సింక్రోనస్ మిషన్, ప్లస్ కొన్ని మనకు స్పెషల్ మిషన్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి మన ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు చాలా ఎక్కువ మార్క్స్ ఇచ్చే సబ్జెక్టు ఈ DC అండ్ AC మిషన్స్. ఓకే, సో DC అండ్ AC మిషన్స్ అనేది
చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, సో వన్స్ మనం ఆపరేషన్ డీసీ మోటార్ డీసీ జనరేటర్ ఆపరేషన్, ఓకే, సో బాగా నేర్చుకున్నామంటే నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్, ఓకే, సేమ్ ఆపరేషన్ బాగా నేర్చుకున్నామంటే సింక్రోనస్ మిషన్, ఓకే, సింక్రోనస్ మోటార్ అవ్వచ్చు, జనరేటర్ అవ్వచ్చు, సిమిలర్గా ఇండక్షన్ మోటార్ అవ్వచ్చు, ఇండక్షన్ జనరేటర్ అవ్వచ్చు. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఆపరేషన్ నుంచి కానీ, ఓకే, సో టెస్ట్ నుంచి కానీ, ఓకే, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఈ విధమైన వాటి నుంచి డెఫినెట్గా మన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో వన్స్ మనం క్లాసెస్ బాగా విన్న తర్వాత, ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం నోట్స్ రాసుకుంటేనే ఇటువంటి ఎగ్జామ్స్ మనం కొట్టచ్చు. ఓకే, సో ఎందుకంటే మన రీజియన్లో లోకాలిటీని బేస్ చేసుకొని ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మీకు తెలుసు. సో ఈజీగా మనం జాబ్ కొట్టేదానికి ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఓకే, సో ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో దేని గురించి చదువుతామంటే, సో ఇక్కడ డయోడ్, ఓకే, సో డయోడ్స్, ఓకే, సో నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్, ఓకే, సో వీటికి సంబంధించిన అన్ని రకాల ప్రిన్సిపల్స్ కూడా మనం చదవాలన్నమాట. ఓకే, సో ట్రాన్సిస్టర్స్, ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, ఓకే, సో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్, ఓకే, సో యూజేటీ, ఓకే, ఫెట్, ప్రతి డివైస్ నుంచి కూడా ఇక్కడ మనకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి అనమాట. ఓకే, సో ఆల్రెడీ మన దాంట్లో కూడా మనము తెలుగు మీడియంలో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో. సో రిమైనింగ్, ఓకే, సో లెక్చరర్ మనం ఏ లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేస్తుంటే సిమిలర్గానే మనకి ఇస్తాం అనమాట. ఓకే, సో కానీ డెప్త్ మనకు అవసరమైన దానికంటే ఇంకొంచెం హయ్యర్ లెవెల్స్లోనే మనం చదవాలి. ఓకే, అప్పుడైతేనే ఈ ఎగ్జామ్ మనం ఈజీగా కొట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిజిటల్ మనకు చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి మనం ఏదైతే ఈ సెట్కి మీరు ప్రిపేర్ అయి ఉంటారో, ఓకే, సో సిమిలర్ గానీ ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి అంత రిక్వైర్మెంట్ అనేది సో లేదనమాట. ఓకే, సో ఎందుకంటే ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. సో వన్స్ మనం చదివితే మనకు సరిపోతుంది. ఓకే, ఇక్కడ మైక్రో కంట్రోలర్స్ నుంచి కూడా మనకు సిలబస్ లో అయితే మెన్షన్ చేస్తారు. సో 1 or 2 క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఇక్కడ ఎనర్జీ సోర్సెస్ గురించి, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి సపరేట్ గా మనం చదువుతుంటాం. జనరల్ గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఉండదన్నమాట. ఓకే, సో మనము అకాడమిక్ ఇయర్ లో ఈ సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటాం, లేదంటే బీటెక్ లో మనం చదివేటప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి నేర్చుకుంటాం. ఓకే, సో ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్. ఓకే, సో ఇది కూడా ప్రాక్టికల్ గా మనము సో బీటెక్ కంప్లీట్ అయినప్పుడు కానీ లేకుంటే డిప్లొమా కంప్లీట్ అయ్యేటప్పుడు చదివే చిన్న సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో నేను ఏవైతే మెన్షన్ చేస్తున్నానో ఇవి రెండు కూడా చిన్న సబ్జెక్ట్స్. ఓకే, సో దీంతో పాటు సో మనకు అడ్వాన్స్మెంట్స్ ఇన్ పవర్ సిస్టమ్. ఓకే, సో పవర్ సిస్టమ్లో ఏ విధమైన అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ఓకే, సో దాని గురించి నేర్చుకుని అలానే ఏ విధంగా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ అనేది మనకు సో ఉంటుంది అనే దాన్ని కూడా చదవడం, ఇది కూడా ఒక చిన్న సబ్జెక్ట్. ఓకే, సో ప్లస్ ఎలక్ట్రికల్ మెటీరియల్స్. ఓకే, సో ఇక్కడ మెటీరియల్స్ సంబంధించిన సో కొన్ని టాపిక్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి ఇక్కడ మెటీరియల్ సైన్స్ నుంచి. సో ఇక్కడ నేను రౌండప్ చేసిన 4 సబ్జెక్ట్స్ చాలా చిన్న సబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా సో మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్టే, కానీ ఫస్ట్ టైం మీరు డిప్లొమాలో ఉన్నప్పుడు చాలా తక్కువ సిలబస్ అవుతాం అనమాట దీని నుంచి. కానీ మనకు వన్స్ మనం ఈ ఎగ్జామ్ కన్సిడర్ చేస్తే డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ నుంచి మనకు సో ఎక్కువ డెప్త్ అడిగేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎవరికైతే పవర్ ఎలక్ట్రానిక్స్ రాదో డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఏ విధంగా చదవాలో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో అలానే చాలామంది డిప్లొమా స్టూడెంట్స్కి సో పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది అనమాట. ఓకే, వన్స్ మనం బేసిక్స్ అర్థం చేసుకుంటే పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రతిదీ మనం ఈజీగా కొట్టచ్చు. ఓకే, సో దీంతో పాటు ప్లస్ జనరల్ స్టడీస్. ఓకే, సో జనరల్ టాపిక్స్ కూడా మనకు ఉంటాయి. ఇక్కడ మనకి ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్ తెలంగాణకు సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీ. ఓకే, తెలంగాణకు సంబంధించి సో ప్లస్ యాప్టిట్యూడ్, రీజనింగ్. ఓకే, సో అలానే స్టాటిక్ జీకే, ఇవన్నీ కూడా సో ఇక్కడ జనరల్లో ఉంటాయి. సో మనం ఈ జనరల్ సిలబస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఎంటైర్ సిలబస్ అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్కి సంబంధించి సిమిలర్గా ఫోర్మెన్. ఓకే, అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ సంబంధించి కూడా ఇంకొక వీడియో మనం చేయడం జరుగుతుంది. సో అలానే మనం ఈ సెషన్లో ఓకే సో ఈ పూర్తిగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తామో సిలబస్ సో సిమిలర్గానే. ఓకే, సో మనం ప్రొవైడ్ చేసే క్లాసెస్ కూడా హై క్వాలిటీ క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో వన్స్ ఎవరికైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకుంటే డెఫినెట్గా గో విద్య యాప్. ఓకే, సో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి GOVIDYA. ఓకే, సో గో విద్య యాప్ డౌన్లోడ్ చేసుకునేసి చూడండి. సో ప్లస్ ఎవరికైనా ప్రిపరేషన్ హెల్ప్ కావాలంటే డెఫినెట్గా మా నెంబర్స్ కాల్ చేయండి, నాతో మాట్లాడండి, దాని తర్వాత మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.